హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట. అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పాయింట్ టు పాయింట్ అనేది నేను మీకు వివరిస్తూ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. అలాగే మనం గమ్ క్యాన్వాస్ అనేది ఏమీ ఇక్కడ యూజ్ చేయట్లేదు, నార్మల్ బ్లౌజ్ అన్నమాట. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది మనము గ్లూతో అంటించుకొని ఐరన్ అనేది ఈ విధంగా చేసి పెట్టుకున్న బ్లౌజ్ అన్నమాట. మనకు చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ అనేది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేయడం వలన ఇంట్లో ఉండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని తెలియని వారి కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ అనేది హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది కూడా వివరించి చూపిస్తాను అన్నమాట. ఇలా వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది కదా హ్యాండ్స్కి, ఇలా వర్క్ వచ్చిన వాటికి తక్కువ వర్క్ అనేది వస్తుంది. ఈ వర్క్ వచ్చినది ఎలా ఎటు సైడ్ ఎట్లా వేసుకుంటే మనకు వస్తుంది అనేది కూడా నేను మీకు వివరించి స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తానండి. అలాగే ఈ బ్లౌజ్ అనేది మనం ఇలా గమ్తో గ్లూతో అంటించుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. ప్రొఫెషనల్గా ఉండాలి, మన దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే ఈ విధంగా అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెస్ట్ సైజ్ అనేది నేను చూపిస్తున్నాను. మనకు రెడీగా అయిన తర్వాత ఏ విధంగా అంటే 7.5 అనేది మనకు వస్తుంది, 4వ భాగము. మీరు ఆ విధంగా లెక్కేసుకోండి. ఈ విధంగా మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అనేది ఉంది, 4వ భాగం అన్నమాట. ఈ విధంగా మన కొలతలు అనేది చూపిస్తున్నాను. మొత్తం కలిసి 5 అంటే 15.5 మొత్తం బ్లౌజ్ పొడవు. మనకు రెడీ అయిన తర్వాత కుట్లలోకి మార్జిన్లతో సహా నేను అనేది 15 ఇంచి అండ్ హాఫ్ ఇంచి అంటే 15.5 అంటారు. ఈ విధంగా మనకు 14 ఇంచి పొడవు అనేది వస్తుంది. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి 8, విడత వచ్చేసి కింది భాగము 3 అన్నమాట. ఈ షోల్డర్ మొత్తం కలిపి 5.5, షోల్డర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ పొడవు వచ్చేసి 5.5 ఈ మెజర్మెంట్ ప్రకారము. అలాగే మనకు ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోను ఏ విధంగా అంటే 7.8కి ఒక్క 2 దారాలు మాత్రమే తక్కువ ఉందన్నమాట, అంటే 7.75 అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకుని ఈ బ్లౌజ్ అనేది ఈ మెజర్మెంట్స్తో ఉందన్నమాట. ఇలా మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజ్ని మనము ఎవరైనా ఉంటే మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇదివరకు ఒక వీడియోలో నేను కటింగ్ అనేది చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇది వేరొక బ్లౌజ్ అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ మొత్తం పాయింట్ టు పాయింట్ ఇంట్లో నుండి తెలియని వాళ్ళ కోసం నేను అనేది ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. అలాగే కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట వీడియో అనేది, చూస్తూ మీరు నేర్చుకోండి. మొత్తం మనం ఇలా గమ్ అనేది అంటించుకున్న తర్వాత సైడ్ పీస్ అనేది మనము మొత్తం కూడా ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద భాగం కూడా కచ్చాల దగ్గర కచ్చాలు అనేది పెట్టేసుకోండి, మీరు గుర్తు కోసము ఇలా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక పాయింట్ అనేది మనము లోపలికి అనేది కటింగ్ చేసుకుంటాం కదా. కటింగ్ వీడియో కూడా ఉంది, నేను డిఫరెంట్ స్టైల్లో కటింగ్ కూడా చూపిస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానివ్వండి, కటోరీ కటింగ్ బ్లౌజ్ కానివ్వండి, ఈ విధంగా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో అనేది మీరు చూసినట్లయితే మీరు నాకు ఇట్లా చూస్తూ మీకు ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఎలా అనేది, నేను దాన్ని బట్టి కూడా మీకు చేస్తాను. ఇక్కడ అనేది డాట్ పాయింట్ అనేది నేను మార్కింగ్ అయితే వేశాను కదా. ఈ డాట్ పాయింట్ అనేది మనం 1/2 ఇంచ్ అనేది తీసుకొని పైకి వచ్చే వరకు ఎడ్జ్కి అనేది మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే 2 స్టిచెస్ అనేది వేస్తున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అనేది ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మనం సైడ్కి అనేది మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది 2 కూడా మన చంక భాగం వైపు అనేది తిరిగేటట్లు చెక్ చేసుకుని ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా బ్యాక్ సైడ్ అనేది మనము ఈ విధంగా పట్టీ కడతాం కదా, ఈ పట్టీ అనేది మనకు ఆ విధంగా ఉండేటట్లు చెక్ చేసుకుని మనకు డాట్స్ పాయింట్ దగ్గర అటు ఇటు అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 2 ఇంచ్ వెడల్పులో అనేది ఈ విధంగా
కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న వాటిని మనం అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని హెమ్మింగ్ కోసం ఇలా ఫినిషింగ్ అనేది చేసుకొని పైన లైనింగ్ మీద పడేటట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ మాత్రమే సైడ్కి అనేది మనము చూసి ఈ విధంగా హెమ్మింగ్ కోసం బార్ కుట్ అనేది పెట్టేసుకుని మనం ఇక్కడ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ అనేది చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనము స్టిచ్చింగ్ ఎలా నేర్చుకుంటే మనం అలా వస్తుందన్నమాట. చూడండి నీట్గా ఎలా ఉందో. ఐరన్ చేసిన తర్వాత మనము మిషన్ మీద అతికిచ్చిన దానికంటే చాలా బాగా వస్తుందండి ఈ ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ భాగాలు డాట్స్ అనేది ఏ విధంగా మీరు తీసుకోవాలనేది నేను చూపిస్తానండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇలా కటింగ్ అనేది చేసుకుంటాం కదా, నేను అనేది నాకు అనుభవం అయింది కాబట్టి నేను డైరెక్టే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. మనము మీకు అనేది కొంచెం అలవాటు అయ్యేంత వరకు బిగినర్స్కి ముఖ్యంగా ఈ విధంగా మనం వేసుకోవాలి. రెండు బ్లౌజులని ఒకేసారి రెండు బ్లౌజులు కాదండి, రెండు పాయింట్లని అంటే అటు ఇటు ఉన్న రెండు భాగాలని మనము ఒకేసారి ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత కచ్చాలు అనేది పెట్టేసుకుని మనం అనేది మార్కింగ్ చేసుకొని డాట్స్ అనేది పెట్టేసుకుంటే మనకు తేడా అనేది రాదన్నమాట. ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న వాటిని మీకోసం ఇలా చూపిస్తున్నాను. ఒక 3 అంటే ఈ బ్లౌజ్కి సంబంధించి ఫ్రంట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బ్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనము ఈ ఎపెక్స్ పాయింట్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ బ్లౌజ్కి అయితే 3.5 అనేది హైట్ అయితే పెడుతున్నాను. లెంత్ లూజ్ వచ్చేసి 2 ఇంచ్కి ఇట్లా చిన్న కర్వ్ స్కేల్ అనేది ఉంటే ఈ విధంగా తీసుకోండి. ఒక స్కేల్ అనేది ఇలాంటి స్కేల్ మార్కెట్లో చాలా అయితే ఉన్నాయి, అలాగే ఆన్లైన్లో కూడా ఉన్నాయి, దొరుకుతున్నాయి ఈజీగానే. మీరు అంతా ఒకే సెట్ అనేది ఉంటుంది, తీసుకోండి. ఈ విధంగా మనకు అనేది చంక దగ్గర ఒక 5.25 అంటే 5.5 ఆ లోపు మాత్రమే బ్లౌజ్ను బట్టి మనం ఈ చంక దగ్గర చంక రౌండ్ అయితే ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ డాట్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా మనము డాట్ పాయింట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఆర్మ్ హోల్ అంటారు. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ డాట్లను బట్టి మనకు చెస్ట్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇవి సరిగ్గా వేసుకోకపోతే ప్రాబ్లం అనేది బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది, హ్యాండ్స్ మాత్రమే ఉంటుంది అన్నమాట. మనము ఏదైనా కానీ నీట్గా ఫినిషింగ్ చేసుకోవడం వల్ల మన దగ్గరికి కస్టమర్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఒకసారి బ్లౌజ్ అనేది కుదిరింది అని అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోరండి. ఈ విధంగా మనం అనేది నేర్చుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాలు అనేది పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా మీకు నేర్చుకునే వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే డైరెక్టే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అంటే ఎవరిమైనా చేయొచ్చు, కానీ కొంచెం అనుభవం అనేది రావాలండి. ఇలా అనుభవం అనేది వస్తే మనకు డైరెక్ట్ అనేది మనం ఎటు ఇచ్చినా కానీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింది పార్ట్ అనేది రోలర్ ఉంటే మీరు రోలర్తో అనేది అయినా కూడా తీసుకోవచ్చు. రోలర్తో ఇంకా కరెక్ట్గా అనేది వస్తుంది. ఆ రోలర్ అనేది కనబడలేదండి మన షాప్లో, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఈసారి మీకు రోలర్తో సహా మీకు ఎలా అనేది చూపిస్తాను. ఎలా రోలర్తో మనం చేసుకుంటే కరెక్ట్ పాయింట్ అనేది వస్తుంది అనేది చూపిస్తాను. ఈ విధంగా ఇలా చేసినా కానీ నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మనము రెండు సైడ్లు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ పెన్సిల్ అనేది కూడా దొరుకుతుంది మనకు, చాలా ఈజీగా ఉంటుంది. డీసీ కంటే ఇది బాగుంటుంది అన్నమాట. పెన్సిల్ అనేది మనకు మగ్గం వర్కులకు అలా యూజ్ చేస్తారు కదా, ఆ పెన్సిల్ అన్నమాట. ఇలా పెన్సిల్ మార్క్ అనేది మనం వేసుకోవచ్చు. ఇలా డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇలా రెండు పక్కల ఒకేలాగా మనం డాట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పిన్ అనేది ఉంటుంది కదా, ఈ గుండు పిన్ అనేది ఇట్లా చేసుకుంటే కూడా మనకు వస్తుందన్నమాట. మనకు రైట్ సైడ్ ఇది కదా, ఇది మనకు ఒరిజినల్ పీసు కనపడేటట్లు ఇది ఉంది కదా, ఇక్కడ అనేది మనకు ఆ గుచ్చిన పిన్ అనేది కనపడుతుంది.
అట్లా మనం అనేది చూసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజులకైతే గిని ఫ్లవర్స్ ఉన్న బ్లౌజులకైతే కనపడదండి. మనం ఇలా వేసుకోవాలన్నమాట డాట్స్ అనేది. సేమ్ ఇలా వేసుకుని కొంచెం క్రాస్గా అనేది పెట్టేసుకుని మనకు స్టడీగా ఉండేటట్లు మనం మార్కింగ్ అనేది చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 స్టిచ్చింగ్ అనేది మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. పై పక్కన ఉన్నవి ఒక్కసారి అయినా వేసుకోవచ్చు, 2 సార్లు అయినా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. మనకి ఇక్కడ ఇప్పుడు ఇలా పట్టుకోవడం వలన మనకు లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అతుక్కుంటుంది అనమాట. అదేగిన మనము ఐరన్ చేసుకోవడం వలన, గమ్ముతో అంటించుకోవడం వలన, లేదంటే మనకు వేరేగా ఉంటుంది అనమాట. ఆ ఫినిషింగ్ మనము బార్ కుట్టు పెట్టేసి మనం మిషన్ మీద అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే అవుట్లైన్ మొత్తం అది వేరే ఉంటుందండి. నేను చాలా అనుభవంతో అనేది చెప్తున్నాను. ఈ విధంగా ఈ 4వ డాట్ అనేది వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదండి. ఆ 4వ డాట్ మనం బ్యాక్ సైడ్ అనేది మనం చూసుకొని భుజాలు అనేది జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఎట్లా అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా 2 డాట్లు అనేది మనకు 2 ఇరువైపులా ఒకేసారి రెడీ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది. ఇలా ఎప్పటికప్పుడు ఫినిషింగ్ అనేది చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మనము కటింగ్ చేసుకొని గమ్తో అంటించుకుంటాం కదా, అప్పుడే మనకు హ్యాండ్లో సగభాగం అనేది మనకు ఫినిషింగ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ ఒక 20 మినిట్స్లో అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకోసం నేను చాలా నిదానంగా నీట్గా మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళలేక ఉండే వాళ్ళంటూ చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము నేను అనేది ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీలు కూడా సేమ్ మనం కటింగ్ వీడియో అనేది ఉంది, చూడండి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది. నేనైతే గమ్తో గ్లూతో అంటించుకున్నాను. అలాగే మందం కోసం నేను అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. మందం కోసం అనేది చాలా కస్టమర్స్ అయితే మందం కావాలి మాకు క్రాస్ బెల్ట్ అని అడుగుతూ ఉంటారు. మందం కోసం నేను అనేది ఇలా యూజ్ చేస్తాను. మీరు కస్టమర్స్ ఇచ్చేదాన్ని బట్టి మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్కి అనేది నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ అనేది చాలా వరకు మందం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్గా మనము బెల్ట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఎలా వేస్తారు అని అంటే బొటిక్లో 2 క్లాతులు మాత్రమే వేస్తారనమాట. అలా వేయడం వలన మనకి బ్రెస్ట్ అనేది కూడా మన బెల్ట్ మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది మనకు మందం క్లాత్ అనేది వేసుకుంటే ఇట్లా కొంచెం స్టిఫ్గా ఉండి బ్లౌజ్ అనేది షేప్ నీట్గా కూర్చుంటుంది ఈ బ్లౌజ్ అనేది. అందుకని చెప్పేసి ఇలా మందం అనేది నేను కంపల్సరీ 2 పీసులు అనేవి ఆల్రెడీ మెయిన్ క్లాత్కి ఒకటి లైనింగ్తో అటాచ్ చేస్తాను. తర్వాత కాటన్ పీసే మళ్ళీ సైడ్ పీస్లని ఈ విధంగా తీసుకొని నేను సపరేట్ క్లాత్ అయినా కూడా వేస్తానండి. ఈ విధంగా ఇలా వేసుకోవడం వలన మనకి బ్లౌజ్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇదివరకు పాతకాలంలో వాళ్ళు కంపల్సరీ ఇలా ప్యాంట్ పీస్లని ఎక్కువ వాడేవాళ్ళు అనమాట. మనం లైనింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ప్యాంట్ క్లాత్ అనేది ఇప్పుడు వేయట్లేదు. చాలా వరకు కూడా మనం కాటన్ పీస్ అనేది వేసుకొని ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్లు మనకు బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇన్విజిబుల్గా వేసేవైతే ఎలా ఉంటాయంటే 2 మాత్రమే ఉంటాయి, లైనింగ్ మెయిన్ పీస్. మనం అనేది ఎక్స్ట్రా పీస్ అనేది వేసుకోవడానికి అవకాశం ఉండదు. మనం ఓవర్లాక్ అనేది చేసేసుకుంటే ఈ విధంగా రెడీ చేసుకొని చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా. అలాగే కొంచెం పెద్దవాళ్ళకైతే మనకి కొంచెం బాడీ అనేది కొంచెం పెరిగి ఉంటుంది కదా, చిన్న అమ్మాయిలకైతే వేరండి. కొంచెం ఏజ్ పర్సన్స్ అలాంటి వాళ్ళ కోసం నేను ఈ విధంగా చెప్తున్నాను. చిన్న అమ్మాయిల కంటే కొంచెం బాడీ కూడా వేరేగా ఉంటుంది, వాళ్ళకి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటారు కాబట్టి చిన్న ఏజ్ వాళ్ళ అమ్మాయిలకి ఈ విధమైన స్టిచ్చింగ్ పనికిరాదు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాగే 38 సైజు నుంచి 36 సైజు నుంచి కూడా కొంచెం మనం ఈ విధంగా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది.
కొంచెం చిన్న అమ్మాయిలకు అట్లాగనైతే ప్రిన్సెస్ కట్ అనేది ఉంటుంది. నేను ఆ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియోలు పెడతాను. కొంచెం మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఈ విధంగా నేను అనేది చూపిస్తూ వస్తుంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే చూస్తున్నట్లయితే. అలాగే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. మీరు లైక్ చేస్తే నేను అనేది ఇంకా కొంచెం నాకు బూస్టప్గా ఉండి నేను ఇంకా రకరకాల వీడియోస్ అనేవి చేస్తాను. అలాగే ఇప్పుడు ఈ 2 బ్లౌజెస్ 2 షేప్లు కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టీ అనేది ఉక్సు పట్టీ అనేది వేసుకోవాలి. ఈ ఉక్సు పట్టీలో కూడా రకాలు ఉంటాయండి. కొంతమంది క్లయింట్స్ ఎట్లా అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాజా పట్టీ, అది గిన మనకు మన సైడ్ అయితే గిన కొంచెం రైట్ సైడే వాడతాము కాజా పట్టీ అనేది. ఇట్లా రివర్స్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనకు 1 ఇంచు మాత్రమే వెడల్పు వచ్చే విధంగా చూసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఎడ్జ్కి అనేది వేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాక్ అనేది వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా షేప్ చూడండి ఎంత నీట్గా చక్కగా ఉందో. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది 2 ఒకేసారి చేసుకోవడం వలన నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. టక్స్ అనేది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ మనం కాజా పట్టీ కోసం ఒక 2.5 పీస్ అనేది తీసుకొని ఇలా మర్చి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కదా, అక్కడ కచ్చా పీస్ అనేది కనపడకుండా ఉండడం కోసం ఈ విధంగా రెడీ చేసుకొని మనకు ఇక్కడ ఒక 2 దారాలు లోపల సైడ్ అనేది పైన మనం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకనంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, మనకు ఫ్రంట్ సైడు ఇది ఏమంటే పైన నెక్ దగ్గర అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట నెక్ అనేది. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కు నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఒక పాదం అంత వెడల్పులో మనం ఈ విధంగా కాజా వేసుకోవడం కోసం వేసుకోవాలి. ఇలా మనం 2 అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకేలాగా కనిపిస్తుంది కానీ చూడండి ఇక్కడ తేడా వస్తుంది. ఇక్కడ ఈ కొంచెం ఒక 2 దారాలు 3 దారాలమైన పాయింట్ కూడా తీసేసుకొని మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. అవి ఆ చిన్న చిన్న పొరపాట్లే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. వి షేప్ అనేది వస్తుంది అన్నమాట. యూ షేప్ అనేది రాకుండా వి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడు, ఇది వచ్చేసి మనకు కాజా పట్టి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి లోపలికి వెళ్ళిపోతుంది, కాజా పట్టి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం తేడా అనేది వస్తుంది. మనం అట్లా చెక్ చేసుకుని చూసుకొని ఈ చిన్న చిన్న పాయింట్లు అనేది మన బ్లౌజ్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. ఇట్లా సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనము కటింగ్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే ఏ తేడా కూడా రాదండి. నేను ఒక్కటి కూడా కటింగ్ అనేది ఎక్స్ట్రా చేయలేదు చూడండి. ఎందుకనంటే మనం కటింగ్ చేసుకునే దాంట్లోనే మనం కొలతల ప్రకారం పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉంచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఒక్క దారం ఒక పాయింట్ ఒక 1/2 ఇంచ్ కూడా నేను ఎక్కడ కటింగ్ అనేది ఎక్స్ట్రా అనేది మళ్ళీ కటింగ్ చేయలేదు చూడండి. డైరెక్ట్ సైడ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా మనం అనేది నేర్చుకోవాలండి. ఇలా చెక్ చేసుకుని మనం షోల్డర్స్ దగ్గర కూడా మనం అనేది చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ లోపల సైడ్ మాత్రమే నెక్ సైడ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. బయట సైడ్ ఏదైనా ఉంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ క్రాస్ అనేది ఉంది కదా, ఈ క్రాస్ పీస్ అనేది మనకు అతుకు అనేది ఇప్పుడు వచ్చేసింది కదా, ఎవరికైనా అతుకు అనేది వస్తుంది. 28 సైజు తర్వాత నుండి కూడా అతుకు అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ అతుకు అనేది మనము క్రాస్ తీస్తాం కదా ఫ్రంట్ సైడ్, అక్కడ అనేది వేసుకోకూడదు. ఈ మెయిన్ పీస్ అనేది వేసుకోవచ్చు కానీ మెయిన్ పీస్ అనేది వెనక్కి పడేటట్లు వేసుకోకూడదు. ఈ పీస్ అనేది ముందుకు పడేటట్లు వేసుకోకూడదు. లైనింగ్ ఇట్లా క్రాస్ పీస్ సైడ్ లైనింగ్ అనేది మనకు బ్యాక్ సైడ్ అనేది వేసుకోవాలి. మెయిన్ పీస్ అనేది ముందర సైడ్ పడేటట్లు వేసుకోవాలి. ఇది
ఎక్కువ పాటించండి, అబ్జర్వ్ చేయండి, మీరు గమనించి ఈ విధంగా మనకు 2 క్రాస్లు ఒకే విధంగా పడేటట్లు చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనము చూసుకుంటూ ఈ బ్లౌజులు అనేవి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మెయిన్ మనకి మన సైడు ఇలాంటి బ్లౌజెస్ రెగ్యులర్గా యూజ్ చేసే బ్లౌజ్ అనమాట. ఇది కరెక్ట్గా నేర్చుకుంటే మీరు అన్ని బ్లౌజులు ఈజీగా నేర్చుకుంటారండి. ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్యాక్ సైడ్ పడేటట్లు ఈ లైనింగ్ మాత్రం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెంటర్ అనేది పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్కి అనేది వస్తుంది. ఎక్కువ తక్కువలు అనేది హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఇక్కడ క్రాస్ అనేది తీసాం కదా, ఇక్కడ నుంచి గమనిస్తే మీరు ఇక్కడ కొంచెం అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ అనేది దీని ప్రకారంగా తీయకుండా మనం అనేది కటింగ్లో ఇలా తీసుకోవాలి. ఈ విధంగా అక్కడి నుంచి మనం క్రాస్ అనేది తీసాం కదా, ఇప్పుడు కనపడుతుంది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మనకు ముందరిది వేరుంటుంది షేపు, బ్యాక్ సైడ్ వేరుంటుంది. ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వేయకుండా మనము ఫ్రంట్ సైడ్కి పడేటట్లు ఇది ఆర్మ్ హోల్ దగ్గర ఈ అతికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనకు అస్సలు కనపడదు, పాయింట్ కూడా కనపడదు. ఆ విధంగా మనం చంక ఇలా హ్యాండ్స్ అనేవి పైకి ఎత్తికే తప్పితే మామూలుగా అసలు అతుకు ఉంది అన్నట్లు తెలియదు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి పడేటట్లు వేసుకోవాలండి. లైనింగ్ అయితే మనం బ్యాక్ సైడ్కి పడేటట్లు వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు క్లాత్ అనేది కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకొని ఈ అతుకులు అనేవి హ్యాండ్స్కి చాలా వరకు మనం శారీస్ కొంటాం కదా, వాటిల్లో వర్క్ బ్లౌజెస్ అనేవి ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయండి. నువ్వు ఎన్ని వేల శారీస్ కొన్నప్పటికీ మనకి ఇట్లాగే వస్తాయి. ఒక సైడు యూజ్ చేసుకోవడం లాగానే ఇస్తాడు అనమాట. చాలా వరకు నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఈ విధంగా వస్తాయి. ఈ క్రాస్ అనేది కూడా ఆపోజిట్గా పడేటట్లు పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కింద మనకే వర్క్ వచ్చేసింది కదా బ్లౌజ్కి, అక్కడ మనకు ఆల్రెడీ స్టిచ్డ్ అయ్యి వస్తుంది సెమీ స్టిచ్చింగ్. దీని మీద పెట్టేసుకుని మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడమే, ఉల్టా సీదా చెక్ చేసుకుని ఈ విధంగా మనం అనేది ఇలా అతుకు అనేది వేసుకోవాలండి. చాలా నీట్గా మన ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఏ బొటిక్లో కూడా మనకి ఇంతకన్నా ఎక్కువ ఫినిషింగ్ అనేది ఇవ్వరండి. ఇట్లా మీరు నేర్చుకోండి. ఈ విధంగా ఇంట్లో నుండి ముఖ్యంగా లేడీస్ ఎక్కడికి వెళ్ళలేక నేర్చుకునే వాళ్ళ కోసము కొంతమంది కోసం నేను అనేది చాలా వరకు ఈ విధంగా లేడీస్ అనేది నేర్చుకోవాలనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఇలా మనకు మంచి మంచి వీడియోస్ అనేవి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది వచ్చిన తర్వాత ప్రతిదీ దొరుకుతుంది అండి మనకి. ఇలా అతుకు అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి, ఎక్కడైనా మీకు అతుకు అనేది కనపడుతుందేమో చూడండి. లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. ఇక్కడ అనేది ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. మనము డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. బ్యాక్ సైడ్ అనేది గమనించండి. బ్యాక్ సైడ్ అనేది అలా పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు మనకు బ్లౌజ్ అనేది సాగిపోదన్నమాట. చూడండి మనకి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉన్నట్టుంటుంది, కానీ కుట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ టిప్స్ అనేవి చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా సీనియర్ వాళ్ళకైతేనే ఇవి అర్థమవుతాయి. కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళకైతేనే అర్థమవుతాయండి. మీరు ఇలాంటి బ్లౌజెస్ ఈ విధంగా ఏ దానికైనా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి. ఇలా పాటిస్తూ చూస్తూ మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి. ఇలా ఆపోజిట్ అనేది వేసుకోవాలి. అదేగినా మనము ఈ పీస్ అనేది ఉంది కదా, ఇది బయటకు కనపడకుండా లోపలికి పోయేటట్లు చెక్ చేసుకుని మనము అతుకు అనేది కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి వస్తుంది ఇది మెయిన్ పీస్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా.
ఈ విధంగా వస్తుంది అన్నమాట. లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి, అతుకు మెయిన్ పీస్ అనేది ఇట్లా ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం చంక అనేది ఆర్మ్ హోల్ దగ్గర అనేది మనకు కనపడదు అన్నమాట. మనం హ్యాండ్ ఎత్తితే తప్పితే మనకు కనపడదు. ఇలా మనం బ్లౌజ్ అనేది రెడీ చేయాలి. ఈ విధంగా అవుట్లైన్ మొత్తం ఎడ్జ్కు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి బార్ కుట్ అనేది పెట్టేసుకుని మనము లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అనేది బ్లౌజ్ పాయింట్ టు పాయింట్ మీకు నేను చెప్తా ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వారు చూస్తున్నట్లయితే. ఇలా మొత్తం అవుట్లైన్ అనేది బార్ కుట్టు పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఫినిషింగ్ అనేది ఏదైతే ఉందో ఇదంతా లైనింగ్ కరెక్ట్ కాబట్టి లైనింగ్ వరకు తీసుకుని ఈ కచ్చాల దగ్గర కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ముందు పార్ట్ క్రాస్ ఈ విధంగా చూడండి నీట్గా వస్తుందన్నమాట. ఇది కూడా సేమ్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకొకటి కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ అయితే మనము లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అవుట్లైన్ అంతా వేసేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా ఇక్కడ అనేది నేను స్పీడ్గా చూపిస్తున్నాను. ఈ విధంగా అన్ని రెండు కూడా రెడీ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ఎలా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. బ్లౌజ్కి ఇలా రెండు క్రాస్లు అనేది ఆపోజిట్ ఉండేటట్లు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వర్క్ కూడా మనకు సెంటర్ వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ అనేది ఉంది కదా మనకు బ్యాక్ సైడ్ క్రాస్ అనేది మన సైడ్ పడేటట్లు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పడేటట్లు చెక్ చేసుకుని మనకు షోల్డర్స్ మీద నుంచి మనం వేసుకున్నట్లయితే ఈ కుట్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. క్రాస్ అనేది బ్లౌజ్ క్రాస్ కొంతమంది హ్యాండ్స్ అటాచ్ చేస్తే చాలా వరకు తిరిగిపోతాయి అంటూ ఉంటారు. మనకు ఫిట్టింగ్ అనేది రాలేదు, హ్యాండ్ తిరుగుతుందండి అని ఎక్కువ శాతం కస్టమర్స్ వస్తుంటారు. కొంచెం ఇళ్ళల్లో కుట్టించుకునే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి ఎలా వేసేది రాదండి. నార్మల్గా ఏవో కుట్టాలని కుట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ నుంచి కూడా వాళ్ళని ఏం నన్ను తక్కువ చేసి మాట్లాడాలని కాదండి, కాకపోతే మనం ఇట్లా సెంటర్ నుంచి వాళ్ళకి తెలియక అలా చేస్తారనమాట. ఇట్లా మనం సెంటర్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా మనం ఆ లాస్ట్ నుంచి కుడితే కొంచెం ఒక 2 దారాలైనా కూడా తేడా వస్తుందండి. నేను చెప్తున్నా కదా, ఇట్లా మనకు అనేది చూడండి ఈ కొంచెం అట్లా వస్తే ఏం కాదు. ఎక్కువ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా తేడా రాకూడదు అనమాట. బ్లౌజ్ అనేది తేడా అయిపోతుంది మనకు అనేది. ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది షోల్డర్స్ మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే సెంటర్ హ్యాండ్ అనేది చాలా నీట్గా స్టిచ్చింగ్ మనం వేసుకున్నప్పుడు కుదురుతుంది అనమాట. అద్దినట్లుగా అంటారు కదా, అట్లా వస్తుంది. ఈ విధంగా డబల్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు మనకు క్రాస్ పట్టీకి ఈ విధంగా హ్యాండ్స్కి లోపల సైడ్ ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇలా ఓవర్లాక్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు వేసుకొచ్చాను చూడండి. ఈ ఆది బ్లౌజ్కి మనం నడుము ఏ విధంగా వేసుకోవాలి, పాయింట్ కూడా తేడా రాకుండా నడుము ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వేస్ట్ భాగం అంటే నడుము భాగం ఈ విధంగా మనము ఓవర్లాక్ అనేది వేసుకోవాలి. ఇలా ఓవర్లాక్ అనేది వేసుకుంటే నీట్గా ఉంది. ఇప్పుడు కాజా పట్టీ ఉక్సు పట్టీ అనేది మనం ఎదురుగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని కాజా పట్టీ ఉక్సు పట్టీ అనేది తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు మెజర్మెంట్తో స్టిచ్చింగ్ చేయరు కదా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు, ఒకవేళ మెజర్మెంట్తో చేసే వాళ్ళకైతే వేరుగా ఉంటుంది. ఇదైతే మనం ఇట్లా చాలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది నేను కుట్టిన బ్లౌజ్ అనమాట. ఒకవేళ మనకు ఆది బ్లౌజ్ నేను టేప్తో కొలుచుకొని పెట్టుకోవాలనుకుంటే
కాజా పట్టీ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా, మనకు ఆ కాజా పట్టీ అనేది మడిచి మనం అనేది కొలత తీసుకొని 4వ భాగం డివైడెడ్ బై చేసుకొని ఎంతైతే వస్తుందో అంత పెట్టేసుకుని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఆది బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నా. ఇట్లా మనం హ్యాండ్ అనేది కూడా తీసుకోవాలి. లూజ్ హ్యాండ్ అనేది ఇట్లా తీసుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత టేప్తో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత వదిలినాము మీకు ఇక్కడ చిన్న ఐడియా అనేది చెప్తాను. మీకు ఇక్కడ 2 ఇంచా 1.5 మనం ఎంత వదులుకున్నాము మార్జిన్ కోసం అంత మాత్రమే తీసేసి మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కరెక్ట్గా చంక భాగం అనేది ఆర్మ్ హోల్ లూజ్ అనేది వస్తుందన్నమాట. ఏం కూడా మనము ఫరక్ పడాల్సిన అవసరం లేదు, నీట్గా వస్తుందన్నమాట. చంక టైట్ అవుతుంది అన్న ఆలోచనే లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం ఒక పాదం మాత్రమే కరెక్ట్గా మనకి పాదం అనేది వస్తుంది కదా, అంత మాత్రమే ఒక 3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చాలు 3 కుట్లు అనేవి వేసేసుకుని లాస్ట్ అనేది మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే ఎండ్ అయిపోతుంది అన్నమాట. లాస్ట్కి మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఒక ఓవర్లాక్ అనేది నీట్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లో కంపల్సరీ ఉండాలండి. మనకు 2 అమ్మాయిలైనా ఉంటారు కదా, ఒక అమ్మాయి అయినా ఇట్లా మనకు పట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక ఓవర్లాక్ మిషన్ తెచ్చిపెట్టుకోండి. ఎన్నింటికో మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, తెచ్చుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడ కూడా పొరపాటు అనేది లేకుండా చాలా టిప్స్తో నేను ఈ వీడియో అనేది చేశాను. కంపల్సరీ ఇలాంటి వీడియోస్ని మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి. మెయిన్ బ్లౌజ్ నేర్చుకుంటే అన్నీ కూడా నేర్చుకున్నట్లే అన్నమాట. 1 by 1 మీకు బ్లౌజ్ అర్థమయ్యింది అని అంటే ఆల్మోస్ట్ అన్నీ అర్థమైనట్లేనండి. నేను వీడియోస్ అనేవి ఇంకా చూపిస్తూ ఉంటాను, సపోర్ట్ చేయండి. అలాగే ఈ విధంగా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు ఆది బ్లౌజ్ ప్రకారం కొలత పెట్టి చూపిస్తాను. చూడండి, ఇలా పట్టుకోండి. మీరు ఉక్సు పట్టి దగ్గర నుంచి ఉక్సు పట్టికి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. చూడండి, ఎక్కడైనా పాయింట్ అయినా వచ్చేసిందా తేడా, ఈ విధంగా నడుము అనేది వస్తుంది అన్నమాట. మనము కరెక్ట్గా చూపించే వాళ్ళు ఉంటే నీట్గా అసలు 1 వీక్లోనే బ్లౌజ్ 2-3 డేస్కే మనకి బ్లౌజ్ అనేది అర్థమైపోయి స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూడండి ఎల్లు ఏ విధంగా వచ్చేసిందో. అతుకు అనేది చూడండి ఎక్కడైనా కనపడుతుందా, మనం అంత అతుకేసాం, అతుకు ఎక్కడ కనపడుతుంది చూడండి ఎంత స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉందో. ఇక్కడ ప్లస్ పాయింట్ ప్లస్ గుర్తులాగా ఈ విధంగా వస్తుంది అన్నమాట. పైన కింద మధ్యలో కానీ మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూడండి, హ్యాండ్ చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ అవుతుందో. ఇలా ఒక ఐరన్ అనేది చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. ఇప్పుడు ఒకసారి లాస్ట్ మనము మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా, ఇట్లా మనకు షోల్డర్ మీద నుండి మనం అతికేస్తాం కదా, అక్కడి నుంచి మనకు ఎలా ఉంది అన్నది ఒక పాదం మాత్రమే స్టిచ్చింగ్ కోసం మిగిలిచ్చి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది కస్టమర్స్ ఎక్కువ పెట్టావు తక్కువ పెట్టావు అని వస్తారనమాట. అట్లా వచ్చినప్పుడు మనము మాట్లాడడానికి కూడా ఉంటుంది అనమాట. ఇట్లా చెక్ చేసుకోకుండా మనం ఎట్లా అంటే ఎట్లా స్టిచ్ చేసేస్తే మనకనేదే మనకు డౌట్గా ఉంటుంది, అవునా నేను ఎలా కుట్టానా అనేది లేకుండా ఈ విధంగా ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, దీనికి మనము ఇలా హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అనేది హెమ్మింగ్ వేయమన్నారు కాబట్టి హెమ్మింగే వేస్తున్నాను. మామూలుగా అయితే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తాను. థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ ఎలా వేయాలి అన్నది కూడా మన ఛానల్లో 2-3 వీడియోస్ అనేవి చేశాను, వెళ్ళి చూడండి. ఫస్ట్లో ఓల్డెస్ట్ వీడియోస్లో అనేవి ఉంటాయి, మీరు చూడండి.
నేర్చుకోండి. ఎలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఉందండి. నీట్గా ఫినిషింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, అలాగే మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలనే వీడియో కూడా ఉంది. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, చూసి నేర్చుకోండి. ఈ విధంగా మన క్రాస్ పీస్ అనేది ఈ విధంగా క్రాస్ అనేది పెట్టేసుకుని ఒక పాదం వరకు అనేది మనం వేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు అటు ఇటు అనేది కొద్దిగా క్లాత్ బయటకు వచ్చే విధంగా మూలలు అనేది వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ ఎలా జాయిన్ చేసాము అనేది తెలియకుండా వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ విధంగా పెట్టేసుకుని నేను చూపిస్తున్నట్లుగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. క్రాస్ కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎందుకనంటే మనకు ఒక్కోసారి తక్కువ పడతాయి మెడ పీస్, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. ఇలా చెక్ చేసుకుంటే తక్కువ వస్తే మళ్ళీ మనం ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు చూడండి కొంచెం మెయిన్ ఇది పీస్ అనేది జాయింట్ పడుతుంది. ఇలా చెక్ చేసుకుని మనం అనేది ఒకేసారి కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఏది ఉండదు అన్నమాట, టెన్షన్ అనేది. ఇలా క్రాస్ పీసెస్ తీసుకుంటే నెక్ అనేది నీట్గా మనం బ్లౌజ్ వేర్ చేసినప్పుడు వేసుకున్నప్పుడు నీట్గా వస్తుందన్నమాట. నెక్ చాలామంది లేడీస్ బ్లౌజ్ మీదనే ఉంటుందన్నమాట కన్నంతా. ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు అని చాలా వరకు అయితే లేడీస్కుని ఇది నేను చెప్తున్నానండి అనుభవంతో. చాలా బాగా కుదిరింది, నేను ఇస్తాను అని ఇట్లా వస్తారనమాట మన దగ్గరికి కస్టమర్స్. ఆల్మోస్ట్ ఈ విధంగా మనం అనేది నీట్గా నేర్చుకోవడం వలన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే తెలియంది ఏదైనా ఉంటే అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఇలా చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పాదం అంత వెడల్పులోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పాదం అంటే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం కదండి, మనకు పాదం అనేది ఉంటుంది కదా, ఆ పాదానికి సగం మాత్రమే అన్నమాట మనకు స్టిచ్చింగ్ వచ్చే. ఇటు సైడు అటు సైడ్ అనేది ఉంటుంది కదా, అదే అన్నమాట పాదం. ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర మనకి ఇలా కచ్చాస్ అనేది పెట్టుకోవాలి. నెక్కి చుట్టూ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు సైడ్లు కూడా ఈ విధంగా క్రాస్ అనేది వేసుకోవాలి. కటింగ్ అనేది చేసుకోవాలి. లోపల భాగం అనేది ఈ విధంగా మనకు మనం మెడ పీస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఫోల్డ్ కావాలి. దాంట్లోకి పెట్టేసి మనం లైనింగ్ని ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా సాగదీయకుండా ఎక్కడిదక్కడ మరసంగా పెట్టేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నెక్ అనేది సాగిపోదు అన్నమాట. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సాగేటట్టు పీకుతారనమాట. అలా పీకద్దు. అలా లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మొత్తము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అనేది మీకు కొత్తగా నేర్చుకునేవారు, ఇంట్లో ఉండి మేము నేర్చుకోలేము, ఎక్కడికి వెళ్ళలేము అనుకునే వారికి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది. మీరు ఎలా స్టిచ్ చేశారు నేర్చుకున్న తర్వాత, నేర్చుకున్న వాళ్ళైతే అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా మీకు డౌట్ అనేది ఉంటే నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇంకా ఎలాంటి బ్లౌజెస్ కావాలి అనేది కూడా మీరు చెప్పగలిగితే నేను ఆ ప్రకారంగా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటానండి. ఈ విధంగా మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నానండి. చూసి నేర్చుకోండి. ఇలాంటి వీడియోలు చాలా బాగా రెగ్యులర్గా యూజ్ చేసే బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ ఓవర్లాక్ అనేది వేసుకుంటే ప్రొఫెషనల్గా చాలా నీట్గా మీకు పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్లు ఈ వీడియో అనేది చేశాను ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా చూడండి, చంక భాగాన ఎక్కడైనా అతుకుంది అన్నట్లుందా, లేదు కదా. ఒకసారి మొత్తం కూడా మీరు బ్లౌజ్ని చెక్ చేసుకోండి. చూడండి కొంచెం తక్కువ మనకి 8.5 అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ విడత అనేది 8.5కి మనకు ఈ విధంగా చంక భాగం కానీ హ్యాండ్ పొడవు, బ్లౌజ్ పొడవు
మొత్తం కూడా చూడండి 8.5 అనేది వచ్చేసింది అనమాట. ఇట్లా మనకు రెడీ బ్లౌజ్ అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. పొడవు, లూజు, ఆల్రెడీ వేస్ట్ అంటే నడుము మనం చెక్ చేసుకున్నాం కదా, షోల్డర్స్, నెక్ చూడండి హెమ్మింగ్ చేసుకుంటే 9 అనేది వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా. ఇట్లా ఒకసారి మనకి కరెక్ట్గా ఉంది అని అంటే మనం మాట్లాడవచ్చు అనమాట. నువ్వు సరిగ్గా కుట్టలేదు అనేది లేకుండా మనము ఈ విధంగా మనకు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.